ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జగన్ పాలన వచ్చేసి మనకు ఎట్లా ఉందో మనం చూస్తూనే ఉన్నాం కదా. పథకాల పరంగా కానీ ఆయన చెప్పినవి ప్రతిదీ ఇంప్లిమెంట్ అవుతున్నాయని ఎవరు నమ్మట్లేదు నాకు తెలిసి ప్రజల్లో. సో నెక్స్ట్ సీఎం వచ్చేసి చంద్రబాబు అనుకుంటున్నాను. కానీ జగన్ గారు మాత్రం 170 సీట్లు కొడతామంటున్నారు కదా. అంటే అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్, వాళ్ళు అనడంలో తప్పు లేదు, అంతే కదా. అలాగే జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారండి? చంద్రబాబు నాయుడు గారు మనకు వచ్చేసి ఆయన ప్రీవియస్గా మనం చూసాం కదా, ఆయన రూలింగ్ అనేది చూసాం కదా, ఎంత మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న సీఎం కదా అతను. మన సీఎం ఈయన వచ్చేసి మనకు ఇప్పుడే రూలింగ్లో ఉన్నారు, ఇప్పుడే ఎట్లా పాలించాలనేది నాకు చూస్తున్నారు. అలాగే టీడీపీ జనసేన పొత్తు గురించి ఏమనుకుంటున్నారు? టీడీపీ జనసేన పొత్తు అనేది ప్రజెంట్ అయితే కరెక్టే, ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళ పొత్తు కరెక్టే. మనం గెలవాలంటే కొంచెం జగన్ని ఎదుర్కోవాలంటే వాళ్ళ సపోర్ట్ అనేది కరెక్టే అని నేను భావిస్తున్నాను. అలాగే 2014లో బాబు గారు హామీలు ఇచ్చారు, 2019లో జగన్ గారు హామీలు ఇచ్చారు కదా, ఎవరు బాగా నెరవేర్చారంట? హామీల గురించి చెప్తే మనకు ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. జగన్ తన ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఆయన రూల్ చేసిన టైంలో ఫెయిల్ అయ్యారని ప్రజలు కూడా అంత కరెక్ట్గా నమ్మట్లేదు. అలాగే కొడాలి నాని రోజా గురించి ఏం చెప్తారు? కొడాలి నాని రోజా గురించి ఏం చెప్పాలంటే ప్రజెంట్ అయితే మనం పర్టికులర్గా చెప్పనవసరం లేదు. మనం వాళ్ళు చేసిన ప్రతి వీడియోస్లో కానీ సర్క్యులేట్ అయ్యే వీడియోస్లో కామెంట్స్ చదువుకుంటే అర్థమైపోతుంది వాళ్ళకి. మనం పర్టికులర్గా చెప్పాల్సింది. ప్రజెంట్ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయనుకోవచ్చు జగన్ పరిపాలనలో? ఉద్యోగ అవకాశాలు అంటే రెండు రాష్ట్రాల్లో పోలిస్తే కొంచెం బెటర్గానే అనిపిస్తుంది, దాన్ని కూడా కొంచెం మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. సో ఓన్ వరల్డ్లో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? సీఎం చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి? డెఫినెట్లీ టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను. ఎందువల్లండి? ఇప్పుడున్న ప్రభుత్వం లైక్ సక్సెస్ పథకాలు సక్సెస్ఫుల్ కాలేదని మా ఉద్దేశం ఉంటుంది. లైక్ రైతులకు ఎటువంటి ప్రయోజనాలు జరగట్లే, లైక్ ఇన్సూరెన్స్ కానీ సబ్సిడీ కానీ ప్రాపర్గా రావట్లే. సో మా ఏపీ బేసిక్లీ ఇక్కడ రావాల్సి వచ్చింది. జగన్ గారు మాత్రం సంక్షేమ పథకాలు బాగా ఇచ్చాము, ఈసారి 170 సీట్లు కొడతామంటున్నారు. బట్ ఆయన చెప్పిన ప్రాపర్ అన్ని చేయలే కదా. లైక్ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ కల్లా ఎటువంటి లైక్ వైన్ షాప్స్ ఉండకుండా చేస్తా ఉన్నాడు. ఇంతవరకు నో రెస్పాన్స్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అలాగే జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారండి? ఎక్స్పీరియన్స్. యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందువల్లండి? అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఏమీ చేయలేకపోయాడు కాబట్టి ప్రజలు అంతా ఉద్యోగాలు కానీ ఏవి కానీ లేవు. రైతులను కానీ దళితులను కానీ బడుగు బలిగిన వర్గాలను ఎవరినైనా కూడా హత్యలు చేయడం జరిగింది. ఎమ్మెల్సీలు దళితులను చంపడం జరిగింది. అలాగే డాక్టర్ వెంకటేశ్వర గారిని కూడా మాస్క్ కోసం అడిగితే చంపడం జరిగింది. చాలా ఇబ్బందులు పెట్టడం వల్ల బడుగు బలిగిన వర్గాలు మొత్తం చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ అమరావతి కూడా లేదు, రాజధాని లేదు. ఢిల్లీకి ఉంది, హైదరాబాద్కి ఉంది, కానీ ఒక ఏపీకి రాజధాని అనేది లేదు. ఆ రాజధాని కోసం కష్టపడి యువత కూడా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారు. అలాగే సంక్షేమ పథకాలు బాగా చేస్తామంటున్నారు కదా జగన్ గారు, ఎక్కడ చేశారు? ఎక్కడ ఇవ్వట్లు కనపడట్లేదు కదా. అలాగే ఉద్యోగ అవకాశాలు కానీ రోడ్ల వ్యవస్థ కానీ ఎలా ఉందండి ఆంధ్రప్రదేశ్? చాలా చండాలంగా ఉన్నాయి. అందుకే రోడ్లకు సిద్ధమని పెట్టిండు కదా, నేను ఇంటికి పోతామని బోర్డులు కూడా పెట్టుకున్నాడు సిద్ధమని. దానికి సాంకేతికం అది. కానీ వైసీపీ వాళ్ళు రోడ్లు ఒకటి వేస్తేనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు కాదా అంటున్నారు. సంక్షేమ పథకాలు ఏం చేసిండండి? ఉద్యోగాలు లేవు, నీళ్లు నిధులు లేవు. సో అలాగే చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారండి? జగన్మోహన్ రెడ్డి కొత్తగా వచ్చినాడు, రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని ఒకసారి అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళ దాంట్లో ఉన్న ఎమ్మెల్సీలు ఎంపీలే ఇప్పుడు పోటీ చేయడానికి వెనకబడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి అందరూ చేరుతున్నారు, ఎందుకంటే అభివృద్ధి చేసిండు. అలాగే జగన్ గారు ఏ సభలో చూసినా సింహం సింగిల్గా వస్తుంది, రిమైనింగ్ పార్టీస్ అని కలిసి వస్తున్నాయి అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఎక్కడ వస్తున్నాయి? ఎక్కడ పోయినా కానీ ఒక 100 మంది 1000 మంది కూడా ఉండట్లేరు. అదే చంద్రబాబు నాయుడు రా తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అంటే వేల లక్షల మంది కదిలి వస్తున్నారు. అలాగే 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి, వైసీపీకి 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎలా ఉండబోతున్నారు? అంతా దొంగ ఓట్లు పెట్టారు. నిన్న మొన్న చూశారు కదా,
ఓట్లు దొంగ ఓట్లు ఇంటికి పేరు పెట్టుకొని 100 ఓట్లు నమోదు అయినాయండి ఇంటికి. అవన్నీ ఇప్పుడు ఏరివేస్తున్నారు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు రావడానికి అవకాశం ఉంటుంది. 1 ఓట్లో నెక్స్ట్ ఏపీకి ఎవరు సీఎం అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు పక్కా సీఎం. హాయ్ అండి. సో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి? టీడీపీ జనసేన కలిపి రావడానికి అవకాశం ఎక్కువ ఉందని అనుకుంటున్నాను. ఎందువల్లండి? అంటే జగన్ పాలన బాగాలేదని జనం అంటున్నారు కదా, మేబీ అది. కానీ సంక్షేమ పథకాలు బాగా ఇచ్చాము అంటున్నారు కదా. అంటే పథకాలు ఇచ్చారు కానీ అది ప్రజలకు రీచ్ అవ్వడంలో ఫెయిల్ అయిందని ప్రజల ఒపీనియన్. దాన్ని బట్టి సో జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారండి? తేడా అంటే జగన్ సంక్షేమ పథకాల కోసం ఎక్కువ ఆలోచిస్తున్నాడు, అభివృద్ధి గురించి ఆలోచించట్లేదు. చంద్రబాబు నాయుడు ఓన్లీ అభివృద్ధి కోసం ఆలోచిస్తూ సంక్షేమ పథకాలను కూడా డెవలప్ చేస్తున్నాడు కాబట్టి సో జనం రెండు ఉన్నదాన్ని కోరుకుంటారేమో అని సో చంద్రబాబు నాయుడు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది అనుకుంటున్నాను. విద్య ఆరోగ్యం ఉన్నాయి కదా, అవి అభివృద్ధి జరిగాయి అంటున్నారు కదా. విద్యలో అయితే అభివృద్ధి అయితే జరిగింది, ఆరోగ్యంలో అయితే తెలియదు. కానీ విద్యలో స్కూల్ డెవలప్మెంట్ రీమోడలింగ్ అంతవరకు దాని వరకు జగన్ బాగా తీసుకొచ్చాడు. మరి అది చంద్రబాబు నాయుడు అయితే చేయలేదు. కానీ మెయిన్ డెవలప్మెంట్ జరిగి ఉపాధి కల్పిస్తే కదా జనం అక్కడ ఉండి దాన్ని డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో అందులో జగన్ 100% ఫెయిల్ అయ్యాడని నా ఒపీనియన్. సో 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి, వైసీపీకి 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎలా రాబోతున్నాయండి? ఈసారి జనసేన టీడీపీ కలిపి మోర్ దెన్ 100 సీట్స్ ప్లస్లో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంది అని అనుకుంటున్నాను. అలాగే కొడాలి నాని రోజా గురించి ఏం చెప్తారండి? కొడాలి నాని రోజా వాళ్ళిద్దరి కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు తిడితే వాళ్ళకి సీఎం మంత్రి పదవి ఇస్తాడనే కుతూహలంతో తిడుతున్నారు తప్ప ఇంకేమీ లేదు. అది నా ఒపీనియన్. ఓకే. సో 1 ఓట్లో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అనుకుంటున్నా. బట్ పవన్ కళ్యాణ్ కూడా అట్లీస్ట్ ఒక 2 ఇయర్స్ 1.5 ఇయర్ అయినా ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్. సంక్షేమ పథకాలు గట్టిగా ఇచ్చాము, ఈసారి 175 కొడతా అంటున్నారు జగన్, మరి ఏమంటారు? 175 రావుకనన్నా ప్రతిపక్షంలో అయితే ఉంటాడు. ఒక 60-70 సీట్స్ అయితే రావడానికి అవకాశం ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్ ఇష్టపడే వాళ్ళు కూడా ఏపీలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు శర్మిల గారు